హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. సరైనోడు బ్లాక్ బస్టర్ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వెంటనే తన తదుపరి చిత్రంపై ప్రకటన చేయలేదు. దీంతో బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ డైరెక్టర్తో ఉంటుందోనని ఇండస్ట్రీలో కొన్నాళ్ళు చర్చించుకున్నారు. ఫైనల్గా బన్నీ గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్కి పచ్చజెండా ఊపినట్టు ప్రకటన వచ్చేసింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్తో నిర్మించనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇప్పుడు ఈ సినిమాలో బన్నీ సరసన హీరోయిన్గా ఎవరు నటిస్తున్నారనే ప్రశ్న తెర మీదకొచ్చింది. ఫైనల్గా ఆ నటి ఎవరో కన్ఫర్మ్ కూడా అయిపోయింది. తొలుత ఈ సినిమాలో కథానాయికగా నివేదా థామస్ని ఎంపిక చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పటికే హరీష్ ఆమెను సంప్రదించాడని, ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని రూమర్లు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తేలిపోయింది. ఇందులో హీరోయిన్గా పూజా హెగ్దేని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. నాగచైతన్య సరసన ఒక లైలా కోసం సినిమాలో నటించిన పూజాకి ఆ మూవీతో నటిగా మంచి గుర్తింపు వచ్చింది. దాని తర్వాత వరుణ్ తేజ్ సరసన ముకుందాలోనూ నటించింది. ఆ రెండు మూవీల తర్వాత పూజ తెలుగులో వేరే సినిమాలు కమిట్ కాలేదు. ఇప్పుడు బన్నీ మూవీలో నటించేందుకు ఆమె ఒప్పుకున్నట్టు తెలిసింది. రీసెంట్గా ఈ సినిమా కోసం ఆమెని సంప్రదించగా వెంటనే పచ్చజెండా ఊపేసిందట. త్వరలోనే ఈ విషయంపై యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడనుంది. ప్రస్తుతం ఆమె హృతిక్ రోషన్ సరసన మొహంజోదారోలో నటిస్తోంది. కాగా ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో బన్నీ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. 7 ఏళ్ల తర్వాత అల్లు అర్జున్ మా సంస్థలో నటిస్తున్న చిత్రం ఇది. అతని ఇమేజ్, బాడీ లాంగ్వేజ్కి సూట్ అయ్యే కథను హరీష్ సిద్ధం చేశాడు అని నిర్మాత దిల్ రాజు రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. మరిన్ని మూవీ న్యూస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.